అదో రింగు రోడ్డు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రోడ్డు అది. 100 కోట్లు కేటాయించారు. చకాచకా నిర్మాణం కూడా జరుగుతోంది. మెరుపు వేగంతో సాగుతున్న రోడ్డు పనుల్లో కీలకమైందే లోపించింది. అవును, ఆ రింగ్ రోడ్డు ఇప్పుడు రాంగ్ రోడ్డుగా మారిపోతోంది. ఇంతకీ ఆ రింగ్ రోడ్డు నిర్మాణం ఎక్కడ జరుగుతోంది? ఆ పనుల్లో లోపించిన ఆ కీలకమైన అంశమేంటి? రోడ్డు నిర్మాణం అంటే ఏ ముఖ్యమంత్రో లేక మంత్రులు వచ్చే సందర్భంలో గుంతలమయమైన రోడ్డును మట్టితో అప్పటికప్పుడు కప్పి ప్రయాణం సాఫీగా సాగేలా చేసేది కాదు. ప్రజా అవసరాలకు ఏళ్లకు ఏళ్లు మన్నికగా ఉండాలి. అలాంటి రోడ్డును కోట్లకు కోట్లు ప్రజాధనాన్ని ఖర్చు చేసి నిర్మిస్తారు. ఒకసారి రోడ్డు వేశారంటే అది సంవత్సరాల పాటు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణం సాఫీగా సాగేలా ఉండాలి. ఇదిగో ఇది నల్లగొండకు మణిహారంగా చెప్పుకుంటూ నిర్మిస్తోన్న రింగ్ రోడ్డు. నల్లగొండ పట్టణం చుట్టూ నూతనంగా నిర్మిస్తున్నారు. 516 కోట్ల రూపాయలతో నిర్మితమవుతున్న నల్లగొండ రింగ్ రోడ్డుపై పాలకుల ప్రకటనలు, ప్రచారం ఘనంగా ఉన్నా ఆచరణలో మాత్రం నవ్వుల పాలు చేసేలా నిర్మాణం సాగుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటారా? ఇదిగో రోడ్డు నిర్మాణానికి ఉపయోగిస్తున్న మట్టే. అవును, ఏమాత్రం పనికిరాని మట్టితో రోడ్డు నిర్మిస్తున్నారు. రోడ్డు బలంగా ఉండాలంటే ముందుగా బేస్ బలంగా ఉండాలి. అందుకు నాణ్యమైన మట్టిని వాడాలి. అలాంటిదేదీ ఇక్కడ కనిపించదు. చినుకు పడితే చిత్తడిగా మారే సవుడు మట్టి, అంటుకుంటే ఊడిపోని బంకమట్టి, నిలబడితే మోకాళ్ల లోతు దిగబడే నల్ల రేగడిని ఉపయోగించి రోడ్డును నిర్మిస్తున్నారు. బంకమట్టి నీటిలో నానితే ఎలా మారిందో చూడండి. వర్షాకాలంలో ఇలాంటి రోడ్డు ఎక్కితే జర్రున జారిపడడం ఖాయం. పూర్తిగా సుద్ద, చవుడు, రేగడి, ఒండ్రు కలగలిసిన మిశ్రమమే ఈ మట్టి. దీంతోనే రోడ్డు నిర్మాణం సాగుతోంది. మామూలుగా రోడ్డు నిర్మాణంలో ఎర్రమట్టిని వాడాలని నిబంధనలు ఉన్నాయి. కానీ రోడ్డు నిర్మాణం కోసం వాడేందుకు ఏ మట్టిని తవ్వుతున్నారో ఒకసారి చూడండి. పూర్తిగా చవుడు, ఒండ్రు, బంకమట్టిని మిషన్ల సాయంతో తవ్వి తరలిస్తున్నారు. పానగల్, ఉదయ సముద్రం దిగువ ప్రాంతంలోని ఇరిగేషన్ శాఖకు చెందిన భూముల్లో నుంచి తవ్వుకుని తీసుకొస్తున్నారు. ప్రజలకు ఉపయోగపడే రోడ్డు పనులు నాణ్యంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత ఇటు ప్రభుత్వం, అధికారులపైన ఉంది. రోడ్డు నిర్మించాలంటే ముందుగా ఎలాంటి నిబంధనలు పాటించాలి? రోడ్డు బలంగా ఉండాలంటే ఏ మట్టిని వాడాలి? నల్లగొండ రింగ్ రోడ్డులో వాడుతున్న మట్టి నాణ్యత ఏ స్థాయిలో ఉంది? మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పాషం అశోక్ రెడ్డి అందిస్తారు. నల్లగొండ మహానగరం కాబోతుంది. ఈ నేపథ్యంలోనే ప్రజలకు కూడా మౌలిక వసతులు కూడా పెరగనున్నాయి. అయితే మనం చూసుకున్నట్లయితే నల్గొండ నగరం చుట్టుపక్కల కూడా ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణ పనులు ఇప్పటికే ప్రారంభమైనటువంటి నేపథ్యంలోనే ఆ పనులకు సంబంధించి నాణ్యత కొరవడిందని చెప్పేసి కూడా తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఏ స్థాయిలో అసలు పనులు జరుగుతున్నాయి, అసలు నాణ్యమైనటువంటి పనులు జరుగుతున్నాయా లేదా అనేది కూడా సాక్షి గ్రౌండ్ రిపోర్ట్లో భాగంగా ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్ జరుగుతున్నటువంటి ప్రాంతానికి వచ్చినటువంటి క్రమంలోనే మనం చూసుకోవచ్చు. ఎక్కడైనా హైవే కావచ్చు, బీటీ రోడ్ నిర్మాణం జరుగుతుంటే ఎక్కడైనా నిబంధనలు ఏం చెప్తున్నాయంటే ఎక్కడ కింద భూమి నల్లరేగడి ఉన్నటువంటి క్రమంలోనే మీటర్ లోతు అక్కడ మట్టిని తొలగించిన తర్వాత ఎర్రమట్టితోటి ఫిల్ చేసి ఆ తర్వాత కంకర పోసి ఆ తర్వాత సన్నటి కంకరని పోసిన తర్వాత బీటీ అంటే తారు వేయాలని చెప్పేసి కూడా నిబంధనలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ నల్గొండ చుట్టుపక్కల 516 కోట్ల రూపాయలతోటి 4 లైన్గా నిర్మితమవుతున్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ పనుల్లో చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా ఎర్రమన్ను పోస్తున్నటువంటి దాఖలాలు అయితే కనిపించట్లేదు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రాంతం చూసుకున్నట్లయితే నల్గొండ పట్టణానికి ఎంట్రన్స్గా ఉన్నటువంటి మరిగూడ సర్కిల్ అంటారు దీన్ని. మరిగూడ సర్కిల్ నుంచి ఏదైతే మునుగోడు రోడ్ని కలిపేటువంటి ప్రాంతం ఏదైతుందో అక్కడ పూర్తిగా భూమి మొత్తం మనం ఒకసారి విజువల్స్లో చూపించేటువంటి భూమి ఏదైతే ఉంటుందో ఇది నల్లరేగడి భూమి. ఈ కింద మొత్తం నల్లరేగడి బంకమట్టితోటి ఉన్నటువంటి భూమిని మీటర్ లోతు మట్టి తొలగించిన తర్వాత ఎర్రమట్టితోటి అంటే గ్రావెల్ తోటి నింపి రోడ్డుని నిర్మించాల్సిన ఉన్నప్పుడు కూడా మనకు మరొకసారి విజువల్స్లో చూపిస్తాం. ఇక్కడ ఏదైతే శుద్ధ మట్టితో పాటు ఒండు మట్టి, బంక మట్టితోటి ఈ ప్రాంతాన్ని మొత్తం పూర్తిగా నింపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా నిర్మాణం పూర్తయిన తర్వాత హెవీ వెహికల్స్ అన్ని కూడా ఈ రోడ్డు నుంచే ప్రయాణం చేస్తున్నటువంటి క్రమంలోనే ఒకవేళ లోడ్ ఎక్కువైతే మొత్తం పూర్తిగా రోడ్డు కింద దిగువ ప్రాంతంలో మట్టి వదులుగా అయ్యి గుంతలు కూడా పడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే సంవత్సరాలు మన్నికగా ఉండాల్సినటువంటి రోడ్డు నిర్మాణ సమయంలో పూర్తిగా అక్కడ నాణ్యతని పాటించడంతో పాటు ఏవైతే నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనలు కూడా తూచా తప్పకుండా పాటించాల్సినటువంటి నేపథ్యంలోనే అధికారులు పర్యవేక్షిస్తున్నామని చెప్పేసి మాటలుగా పరిమితమయ్యారు. కానీ క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది అనేది కూడా పట్టించుకోకపోవడంతో మొత్తం పూర్తిగా సున్నప్రాయితో పాటు శుద్ధ కావచ్చు, మిగిలినటువంటి బంకమట్టి చౌడుతోటి పూర్తిగా ఈ రోడ్డును నింపి ఆ తర్వాత తారేసేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. ఈ స్థాయిలో నిబంధనలు గాలికి వదిలేసి ఈ రోడ్డు నిర్మాణం జరుగుతున్నటువంటి క్రమంలోనే ఇది సంవత్సరాలు మన్నిక కాదు కదా, వేసిన 4 రోజుల
ప్రజలకే పూర్తిగా ఓవర్లోడ్ తోటి కావచ్చు, అధిక ఏదైతే వెయిటేజ్ తోటి ఉన్నటువంటి వెహికల్స్ ఇందులో నుంచి వెళ్తే మాత్రం ఖచ్చితంగా గుంతలు పడేటువంటి ప్రమాదం ఉంది. మరోసారి విజువల్స్లో చూసుకున్నట్లయితే పెద్ద పెద్ద బండరాలను కూడా తీసుకొచ్చి ఆ బండరాలను కూడా ఈ మట్టి ప్రాంతంలోనే నింపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ బండరాలు కింద పోస్తే ఏదైతే రోడ్డు ఎక్కువ అంటే నాణ్యతగా ఉంటుందని చెప్పేసి అనుకోవచ్చు. కానీ ఈ బండరాయి ఒక్కసారి కదిలిందంటే ఆ కదిలినటువంటి ప్రాంతంలో మట్టి వదిలై గుంతలు పడేటువంటి ప్రమాదం మరింతగా కూడా పెరగనుంది. అయితే ఈ స్థాయిలో బండరాలతో పాటు శుద్ధ మట్టి కావచ్చు, ఒండు మట్టితోటి రోడ్డు నిర్మాణం జరుగుతుంటే అధికారులు మాత్రం ఇక్కడ మేము టెస్టులు చేశాము, 10 పాయింట్లు వచ్చి పాస్ అయినటువంటి నేపథ్యంలోనే ఆ మట్టిని తీసుకొచ్చి ఇక్కడ రోడ్డు నిర్మాణం కోసం ఉపయోగిస్తున్నామని చెప్పేసి చెప్తున్నప్పుడు కూడా ఈ మట్టి చూసుకున్నట్లయితే 10 పాయింట్లు కాదు కదా, అసలు ఇది ఇంటి నిర్మాణానికే పనికిరానటువంటి మట్టి ఇది. ఈ మట్టిని తీసుకొచ్చి రోడ్డుని ఏదైతే నిర్మిస్తే ఆ రోడ్డు ఏ స్థాయిలో ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఈ గాలి వస్తుంటేనే మనం కింద పోస్తున్నటువంటి మట్టి భూమి చేరువలోపై మొత్తం పూర్తిగా గాల్లో కలిసి ఏదైతే గాలికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ మట్టిని తీసుకొచ్చి రోడ్డుని నిర్మిస్తే అది ఏ స్థాయిలో నాణ్యతగా ఉంటుంది అనేది కూడా అధికారులు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నేషనల్ హైవే అథారిటీకి సంబంధించినటువంటి అధికారులు పూర్తి స్థాయిలో నాణ్యతగా ఉన్నటువంటి మట్టిని తీసుకొస్తున్నామని చెప్పి చెప్తున్నప్పుడు కూడా క్షేత్రస్థాయిలో మాత్రం అది కనిపించట్లేదు. మరి ఈ మట్టి ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఈ మట్టికి తీసుకురావడానికి అనుమతులు ఎవరు ఇచ్చారు? ఇరిగేషన్ శాఖ మేము అనుమతులు ఇచ్చామని చెప్పి చెప్తున్నారు. ఎంత మట్టికి అనుమతులు ఇచ్చారు, అసలు ఆ మట్టి అనుమతి ఇచ్చినటువంటి మట్టి రోడ్డు నిర్మాణానికి ఉపయోగపడుతుందా లేదా అనేది కూడా అక్కడికి వెళ్ళి ఒకసారి తవ్వేటువంటి ప్రాంతంలో నుంచి కూడా మనం ఒకసారి ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం చేద్దాం. క్షేత్రస్థాయిలో నల్లగొండ రింగ్ రోడ్డు నిర్మాణం పనులు అలా జరుగుతూ ఉంటే అధికారులు మాత్రం మరోలా చెప్తున్నారు. రోడ్డు నిర్మాణానికి నాణ్యమైన మట్టినే ఉపయోగిస్తున్నామని చెప్తున్నారు. అసలు ఏ స్థాయి నాణ్యమైన మట్టిని ఉపయోగిస్తున్నారో ఎన్హెచ్డిఈ మురళీకృష్ణ మాటల్లోనే విందాం. నేషనల్ హైవే సంబంధించినటువంటి అధికారులు ప్రస్తుతం మనతో పాటున్నారు. ఒకసారి మాట్లాడదాం. హైవే నిర్మాణం సంబంధించి, రోడ్ నిర్మాణం సంబంధించి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ప్రధానమైనది మట్టికి సంబంధించింది. ఇందులో ఎర్రమట్టి స్థానంలో వేరే ఇంకా ఏ ఇతర మట్టి అని పోయొచ్చా? ఏమంటానండి, స్టాండర్డ్స్ ఫాలో అవుతాము. సిబిఆర్ దానికి వస్తుందా లేదా టెస్ట్ చేసి మా ల్యాబొరేటరీలో అదైతే లేయర్స్ ఎంబాంక్మెంట్ కానీ సబ్గ్రేడ్ కానీ ఏదైతే మాకు రిక్వైర్డ్ స్టాండర్డ్స్ వస్తున్నాయో దాన్ని బట్టి చూసి ఆ మట్టి వాడతాం అన్నమాట. ఓకే, అంటే ఏ లేయర్లో ఏ మట్టితో పాటు ఇంకేమి వాడాలి? ఇప్పుడు ఎర్రమట్టే వాడతామండి మోస్ట్లీ మ్యాక్సిమం అన్నింటిలో. కానీ ఇప్పుడైతే ఏదైతే మనం తీసుకుంటున్నామో పానగల్లో దాంట్లో కానీ ఇక్కడ కానీ దాన్ని సిబిఆర్ టెస్ట్ చేసినాము. మాకు రిక్వైర్డ్ ఏంటంటే మినిమం 10 రావాలన్నమాట. సో దాన్ని బట్టి ఎంబాంక్మెంట్ లేయర్స్లో కొంచెం వీక్ ఉన్నా కూడా మాకు స్టాండర్డ్ రీచ్ అయితే దానిలో వాడతాము. దానిపైన లేయర్స్ మాత్రం సబ్ గ్రావెలే వాడతాము. ఓకే, అంటే మామూలుగా నల్లమట్టి ప్రాంతంలో రోడ్డు నిర్మాణం చేసేటువంటి సమయంలో 1 మీటరు మొత్తం లోతు తవ్వి ఆ ప్రాంతంలో ఎర్రమట్టితోటి నింపాలని చెప్పేసి కూడా నిబంధనలు ఉన్నాయి. కానీ ఇక్కడ పోస్తున్నటువంటి మట్టి పూర్తిగా శుద్ధ బంకమన్నుతో పాటు ఒండు మట్టి, చౌడు మట్టి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మీ సిబిఆర్ టెస్ట్లో వచ్చిందా? సిబిఆర్ టెస్ట్ మాకు పాస్ అయినాయండి రిజల్ట్స్. మాకు మినిమం 10 ఉండాలి, అది మోర్ దెన్ 10 వస్తున్నది. సో ఎంబాంక్మెంట్ లేయర్స్లో అది వాడుతున్నాం. సబ్గ్రేడ్ నుంచి మాత్రం కంపల్సరీ రెడ్ సాయిలే గ్రావెలే వాడతాం. అంటే ఎక్కడ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి పనులు జరిగినటువంటి ప్రాంతంలో ఎక్కడ కూడా ఎర్రమట్టి వాడినట్టు కూడా కనిపిస్తలేదు. లేదండి, వాడుతున్నాం. మీరు చూడండి, మొత్తం 14 కిలోమీటర్ల వరకు పనులు నడుస్తున్నాయి. మీరు ఒకటి 7-8 మాట్లాడుతున్నారు కానీ చూడండి, ఎర్రమట్టి తెస్తున్నాం కదా మేము. కంచనపల్లి కానీ దోమపల్లి కానీ ఇక్కడ కానీ మాకు కూడా కటింగ్లో చాలా వస్తుంది ఎర్రమట్టి. మాకు ఓన్లీ ఫిల్లింగ్ సెక్షన్సే కాదు, కటింగ్లో కూడా ఉన్నాయి. సో ఉన్న ఎర్రమట్టి కూడా కట్టిన దాంట్లో ఏదైతే వస్తుందో అది వాడుకుంటాం అన్నమాట. అంటే ఇప్పుడు పానగల్ చెరువు కట్ట ఛాయ సోమేశ్వరాలయం ఎదురుగా ఉన్నటువంటి ప్రాంతం కావచ్చు, సాక్షి ఆఫీస్ కావచ్చు, మరి కూడా జంక్షన్లో పూర్తిగా ఒండు మట్టి, నల్ల మట్టి ఉంటుంది. అక్కడ ఎర్రమట్టి పోయాల్సింది. కానీ ఇప్పుడు మాత్రం చూస్తే అక్కడ శుద్ధ మట్టి పోస్తుంది. అదే మా టెస్ట్ రిజల్ట్స్ మాకు ఏదైనా టెస్ట్ చేస్తామండి. ఒకవేళ మాకు రిజల్ట్స్ రాకపోతే రిజెక్ట్ చేసేస్తాం వెంటనే. మా ల్యాబ్లో అన్ని రకాల టెస్ట్లు ఎన్ఎస్ స్టాండర్డ్స్ ప్రకారం తీసుకుంటాం అనమాట. కంపల్సరీ అది వస్తేనే వాడతాం, లేకపోతే అది రిజెక్ట్ చేస్తాం. అంటే నిరంతరం పర్యవేక్షణ జరుగుతుందా? తప్పకుండా అండి, తప్పకుండా అన్ని లెవెల్స్లో పర్యవేక్షణ జరుగుతుంది. ఎన్ఎస్ స్టాండర్డ్స్ ప్రకారం బైపాస్ కన్స్ట్రక్ట్ అవుతుందండి. దానికి ఎలాంటి డౌట్ అవసరం లేదు మీకు. మొత్తం 516 కోట్ల రూపాయలతో నిర్మితమవుతున్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ సంబంధించి కొంత ఒండు మట్టి ఉన్నటువంటి ప్రాంతంలో, నల్లరేగడి ఉన్నటువంటి ప్రాంతంలో ఎర్రమట్టి పోస్తున్నామని చెప్పేసి అధికారులు చెప్తున్నప్పుడు కూడా మరిగూడ జంక్షన్తో పాటు ఇక్కడ సాక్షి ఆఫీస్ ఎదురుగా ఛాయ సోమేశ్వర ఆలయం ఎదురుగా, అంటే పనగలు ఉదయ సముద్రం దిగువన ఉంటుంది. ఇక్కడ మొత్తం పూర్తిగా కాలు పెడితే మోకాల్లో దిగబడేటువంటి భూమి ప్రాంతంలో కూడా ఎర్రమట్టి పోసినటువంటి దాఖలాలు అయితే కనిపించట్లేదు. కానీ టెస్టుల్లో మాత్రం పాస్ అయింది. ఆ పాస్ అయినటువంటి మట్టిని పోస్తున్నామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అసలు క్షేత్రస్థాయిలో వర్కులు ఏ విధంగా జరుగుతున్నాయి, ఇక్కడ
ఇక్కడ ఎందుకంటే ప్రతిష్టాత్మకంగా ఔటర్ రింగ్ రోడ్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు అదే సమయంలో ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా ఔటర్ రింగ్ రోడ్ నిర్మిస్తున్నాం. త్వరలో కార్పొరేషన్ కాబోతుంది, అసెంబ్లీలో బిల్ పాస్ అయింది కాబట్టి ఈ 4 వరుసల లైన్ అనేది నల్గొండకు మణిహారంగా మారుతుంది.